అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసనకు దిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అంశం చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేస్తోంది వైసీపీ. కాసేపట్లో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 15 అంశాలతో ఇప్పటికే ఎజెండాని రూపొందించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా వైసీపీ కౌన్సిలర్లు నిరసన తెలిపేందుకు నల్ల కండువాలతో వెళ్లారు. వైసీపీ దీక్షలో ఇప్పటికే ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు అమర్నాథ్, కన్నబాబు, విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన దీక్షలో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నాయని ఎమ్మెల్సీ బొత్స ఆరోపించారు. గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల ప్రభుత్వం దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ భూములు కాపాడటం కోసం వైసీపీ పోరాడుతోందన్నారు బొత్స. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కౌన్సిల్ సమావేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యులు విశాఖపట్నంలో ఉన్న విలువైన భూమిని దోచుకోవడానికి గీతం సంస్థ ప్రయత్నం చేస్తుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం మాకు పంపించిన ఎజెండాలో ఉంటే దాన్ని తొలగించమని ఇప్పటికే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపాం. మరి ఇవాళ కౌన్సిల్లో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారని ఆశిస్తున్నాం. విత్డ్రా చేసుకుంటే మరి కౌన్సిల్లో మరి ముందుకి ఎజెండా వెళ్తుంది. లేనప్పుడు మరి దాన్నే వారు కాదు మీ భూతోపిడి చేస్తాం, మాకు ఓటెచ్చారు కాబట్టి మా ఇష్టం, మా కార్యక్రమాన్ని మేము 1,000 కోట్ల 5,000 కోట్ల రూపాయల భూమిని మేము కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటామంటే ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెప్పి మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మరి హెచ్చరించింది.